వెల్కమ్ టు లైఫ్ లైన్. డాక్టర్ సుధీర్ దారా గారు మాక్సిమం పిఆర్పి ట్రీట్మెంట్స్ చేసినందుకు గాను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ సాధించారు మరియు భారతరత్న అవార్డు అందుకున్నారు ఫర్ హిస్ ఎక్సలెన్సీ ఇన్ రీజనరేటివ్ థెరపీ. ఇవే కాకుండా డాక్టర్ సుధీర్ దారా గారికి చాలా మంది ప్రముఖులచే నితిన్ గడ్కరీ, హరీష్ రావు, క్రికెటర్ సునీల్ గవాస్కర్ బెట్టి అవార్డులు తీసుకున్నారు. ప్రస్తుతం సుధీర్ దారా గారు మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. ఆయన ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్. వెల్కమ్ టు లైఫ్ లైన్ డాక్టర్ గారు. ఇది ఎలా సాధ్యం సార్? ముందుగా మీకు కంగ్రాచులేషన్. ఒక అత్యున్నత పురస్కారాలు మీరు తీసుకున్నందుకు దానికి కంగ్రాచులేషన్. అండ్ 5 సంవత్సరాలలోనే 20,000 మందికి, అది కూడా ఓన్లీ నీ జాయింట్లో ప్లాస్మా థెరపీ ద్వారా చేయడం అంటే ఇది అంత సులువైన విషయం కాదు. ఎలా సాధ్యమైంది? ఇప్పుడు మోకాలు అరుగుదల, మోకాలు నొప్పి అన్నది 50 ఏళ్ళు దాటిన చాలా మందిలో మనం చూస్తుంటాం. సో ఎప్పుడైతే 50 ఇయర్స్ దాటిన తర్వాత కొంచెం నొప్పి వస్తుంటుందో అందరూ ఏమనుకుంటారంటే మనకి ఎందుకు నొప్పి వస్తుంటుంది, ఇది జనరల్గా ఒక 2-3 రోజుల్లో తగ్గిపోతుంది, సో అంతా దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని, అలాగే కొన్ని రోజులు కంటిన్యూ అయిన తర్వాత మళ్ళీ నొప్పి ఎక్కువ రావడంతో డాక్టర్ని సంప్రదిస్తారు. డాక్టర్ని సంప్రదించిన తర్వాత డాక్టర్ గారు చూసి ఒక ఎక్స్రే తీసి దాని ద్వారా వాళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే మోకాలులో గ్యాప్ తగ్గిపోతుంది, దాని తర్వాత మీరు కొన్ని రోజులు మందులు వాడండి చూద్దామని చెప్పి. అది ఇంకొన్ని రోజులకి అలాగ 2-3 నెలలకి నొప్పి ఎక్కువడంతో మళ్ళీ అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే ఇంకా వేరే మార్గం లేదండి, ఆపరేషన్ చేయాలంటుంటారు. సో ఇది జనరల్గా జరుగుతున్నది అనమాట. కాకపోతే ఇక్కడ ఒక విషయం అందరూ గమనించాల్సింది ఏంటంటే మోకాలులో నొప్పి రావడము 50-55 సంవత్సరాల తర్వాత, లేదంటే ఇప్పుడు 35-40లోనే వస్తున్నాయి. జనరల్ కారణం ఏంటి అంటే మోకాల్లో అరుగుదల అన్నది ఒక న్యాచురల్గా జరుగుతుంది, అంటే ప్రకృతి విధంగా జరిగే ఒక చేంజ్. ఎవరైనా తలలో వెంట్రుకలు రాలిపోవడం కానీ, లేదంటే తలలో వెంట్రుకలు తెల్లబడ్డం ఎంతైతే సహజమో అట్లా మోకాలులో నొప్పి రావడం అన్నది కొంత వయసు తర్వాత నార్మల్ అన్నమాట. అంటే ఆ చిన్న ప్రకృతిలో జరుగుతున్న ఒక చేంజ్ని మనం పెద్ద పెద్ద ఆపరేషన్తో ట్రీట్ చేయాలన్న ప్రయత్నం చాలా సంవత్సరాలు జరుగుతుంది. బాగానే విజయవంతంగా సర్జరీలు కూడా అవుతున్నాయి. కానీ ఎక్కడో ఒక దగ్గర ఇది న్యాచురల్గా అరిగిపోతున్న ఈ పార్ట్కి, న్యాచురల్గా జరుగుతున్న ఇబ్బందికి న్యాచురల్గా ట్రీట్మెంట్ లేదా అన్నది ఎప్పటి నుంచో రీసెర్చ్ జరుగుతుంది. ఈ రీసెర్చ్ 30-40 ఇయర్స్ నుంచి అమెరికాలోను వెస్ట్రన్ కంట్రీస్లో జరుగుతుంది. కాకపోతే అక్కడ కూడాను అంత పెద్ద సక్సెస్ కాలే. ఈ ప్రిన్సిపల్ని ఏదైతే న్యాచురల్గా అక్కడ మోకాల్లో అరిగిపోయిన ఏదో లేదంటే ఒక పార్ట్ నొప్పి కలుగు చేస్తుందో దాన్ని మళ్ళీ తిరిగి నార్మల్ చేయగలము అన్న ఒక ప్రిన్సిపల్ ఆల్రెడీ ఉన్నదాన్ని తీసుకొని ఒక 5 ఇయర్స్ బ్యాక్ మనము స్టార్ట్ చేయడం అన్నది జరిగిందనమాట. అంటే ఎక్కడో దగ్గర ఈ అలోపతిక్ మెడికల్ ఫీల్డ్లో చేంజెస్ జరుగుతుంటాయి, రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది. సో అటువంటి ఆలోచన నాకు కలిగినప్పుడు ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఇదేం లేదమ్మా, ఒక బాడీలో మోకాలే కాదు, షోల్డర్ కానీ, స్పైన్ కానీ, యాంకిల్ కానీ, రిస్ట్ కానీ, ఎల్బో కానీ అక్కడ ఏదో ఒక పార్ట్ డ్యామేజ్ అవ్వడం వల్ల మనకు నొప్పి వస్తుందన్నమాట. సో ఆ నొప్పి కలిగే పార్ట్ని కానీ మనం స్కాన్స్తో కానీ కనుక్కున్నామంటే దాన్ని మళ్ళీ కంప్లీట్గా రికవర్ చేయొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే నేను స్వతహాగా అనస్థీషియా డాక్టర్ని, అంటే మత్తిచ్చే డాక్టర్ని. సో నేను దగ్గర ఇప్పుడు ఒక 40 నుంచి 50 వేల మోకాల ఆపరేషన్లకి కానీ, షోల్డర్ ఆపరేషన్లు కానీ, స్పైన్ ఆపరేషన్ నేను మత్తిచ్చుంటాను. అంటే నేను డిఫరెంట్ సర్జరీ చేసే డాక్టర్స్కి నేను తోడ్పడతాను అనమాట, అనస్థీషియా ఇచ్చి పేషెంట్కి నొప్పి లేకుండా. సో ఈ ప్రక్రియలో ఎప్పుడైతే ఇన్ని సర్జరీలు, ఆ సర్జరీలో కొన్ని కాంప్లికేషన్స్ చూడడము, పేషెంట్ సఫర్ అవ్వడము, టేబుల్ మీద ప్రాబ్లమ్స్ రావడం ఇవన్నీ చూసినప్పుడు ఈ థాట్ ఏదంటే దీనికి ఏదైనా న్యాచురల్గా జరుగుతున్న డ్యామేజ్ కాబట్టి న్యాచురల్గా మనం చేయలేమన్న ఒక థాట్ రావడంతో దీని రీసెర్చ్లోనే ఇది బయటపడి నేను ఈ ట్రీట్మెంట్ని ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే చాలా పెద్ద ప్రాబ్లంకి చాలా సింపుల్గా సొల్యూషన్ ఇస్తున్నారు. అంటే ఎవరికైనా నీ రిప్లేస్మెంట్ చేసుకోవాలని బేసిక్గా ఉండదు, కానీ నడవలేని సిచ్యువేషన్ వచ్చినప్పుడు నడవక తప్పదు అనే పరిస్థితుల్లో నీ రిప్లేస్మెంట్ చేస్తారు. అలాంటి పెద్ద సర్జరీని మీరు రిప్లేస్ చేస్తున్నారంటే ప్రతి ఒక్కరు వెల్కమ్ చేయాల్సిందే. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ప్లాస్మా థెరపీ వ్యవస్థాపకులు మీరు, ఇది చెయ్యాలనే ఆలోచన ఎక్కడ స్టార్ట్ అయింది? నేను ఇంతకుముందు చెప్పినట్టు నేను ఎప్పుడైతే అనస్థీషియా ఇస్తూ ఎన్ని కేసెస్కి సర్జరీ చేస్తున్నా, అంటే సర్జరీస్ బాగా చేస్తున్నారు, మన దగ్గర చాలా మంచి సర్జరీస్ ఉన్నారు, చాలా సర్జరీస్ సక్సెస్ అవుతున్నాయి, కానీ ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి. ఆ ఫెయిల్యూర్స్ చూసినప్పుడు ఏంటంటే ప్రతి డాక్టర్కి అరే ఇది పెద్ద జబ్బు కాదు, ఇది జబ్బే కాదు, దీనికి అంత పెద్ద సర్జరీ కాకుండా
వేరే విధమైన మార్గంతో చేయొచ్చు కదా అన్న ఒక రీసెర్చ్లోనే బయటపడింది అనమాట. ఇప్పుడు అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక జబ్బుకి ఒక పెద్ద ట్రీట్మెంట్కి వెళ్ళడానికి దానికి ఒక జస్టిఫికేషన్ ఉంది. బట్ జబ్బే కాని దానికి పెద్ద ట్రీట్మెంట్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ ట్రీట్మెంటు నేనే కనిపెట్టింది కాదు, ఇది ఆల్రెడీ 30-40 ఇయర్స్ నుంచి ఉంది. కాకపోతే దానికి సరైన మార్గనిర్దేశం ఎవరు ఇవ్వలేదన్నమాట. సో దాన్ని తీసుకొని మన ఇండియన్ ప్రోటోకాలేజ్ అంటే ఇండియన్ పేషెంట్స్కి ఏ విధంగా అయితే సూట్ అవుతుందో ఆ విధంగా అంటే అటువంటి ట్రీట్మెంట్ని చేసి దాని గైడ్లైన్స్ ఫామ్ చేసి మనం స్టార్ట్ చేయడం ద్వారా ఈరోజు మొత్తము 4-5 రాష్ట్రాల్లో సౌత్ ఇండియా అంతా కూడాను మనము స్ప్రెడ్ అయి ఉన్నాము. చాలామంది అంటే ఇది డాక్టర్స్ కంటే ముఖ్యము ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజల్లో అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఈ మోకాళ్ళు కానీ షోల్డర్ కానీ స్పైన్ కానీ ఇతర ఏ జాయింట్లో అయినా కానీ ఏదన్నా చిన్న చిన్న లిగమెంట్స్ కానీ కార్టిలేజ్ కానీ మజిల్స్ కానీ దెబ్బతినడం వల్లే నొప్పి వస్తుంది. కాబట్టి వాటికి సర్జరీకి వెళ్లకుండా సింపుల్గా ప్లాస్మా థెరపీతోటి క్లియర్ కట్గా కంప్లీట్గా రికవర్ అయ్యే మార్గం ఉందని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అంటే ఆల్రెడీ ఉన్న ప్లాస్మా థెరపీ ట్రీట్మెంట్ని మీరు కొత్త తరహాలో ఇండియన్ హ్యూమన్ బీయింగ్స్కి సరిపోయే విధంగా మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. స్టార్టింగ్లో ఏ విధంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఫర్దర్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది పిఆర్పి? సో స్టార్టింగ్లో ప్రతి కొత్త ట్రీట్మెంట్కి కూడా చాలా ఎదురు దెబ్బలు తగులుతాయి, డ్రాబ్యాక్స్ ఉంటాయి, ఎక్స్పీరియన్స్ కావాలి. మేము కూడా చాలా నేర్చుకున్నాం. స్టార్టింగ్లో ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు 2016-17లో మాకు కూడా తెలియదు ఎంత ఎఫెక్టివ్గా ఉంటుంది. పేషెంట్ని మనల్ని నమ్ముకొని వచ్చినప్పుడు ఆ పేషెంట్కి మనము చాలా ధైర్యం ఇస్తాం. ధైర్యం ఇచ్చిన తర్వాత ఆ నొప్పి కానీ తగ్గకపోతే ఎట్లా ఉంటుంది. ఒక 6 months చాలా ఇబ్బంది పడ్డాము. దాంట్లో చాలా నేర్చుకోవడం కూడా జరిగింది. స్లోగా 1 year తర్వాత దీని మీద కాన్ఫిడెన్స్ రావడము, 1 yearలో మేము చేసిన పేషెంట్స్ మళ్ళీ తిరిగి ఆనందంగా మా దగ్గరికి వచ్చి మళ్ళీ తర్వాత వాళ్ళు ఎంతైతే వాళ్ళ రొటీన్ యాక్టివిటీస్ చేసుకుంటున్నారో ఈ ఫలితాలన్నీ చూసిన తర్వాత ఒక 1-2 years తర్వాత ఈ ట్రీట్మెంట్ తోటి ఏ పేషెంట్ కూడా ఆపరేషన్ పంపించాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఒక చిన్న స్కాన్ తోటి ఆ పేషెంట్ యొక్క కండిషన్ని కనుక్కొని, పేషెంట్ యొక్క లైఫ్ స్టైల్ని కనుక్కొని, పేషెంట్ ఎలాంటి పనులు చేస్తున్నారు దాంట్లో చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఈ ప్లాస్మా థెరపీ చేయడం ద్వారా కంప్లీట్గా 100% రికవరీ అయ్యి హ్యాపీగా తన లైఫ్ని లీడ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. చాలా బృహత్తర కార్యక్రమం చేస్తున్నారు డాక్టర్ సుధీర్ దారా గారు. అంటే మీరు చేయడమే కాకుండా మీ తోటి వాళ్ళకు కూడా మీరు ఈ పిఆర్పి నేర్పిస్తున్నారు కదా, దానికి సంబంధించి కూడా తెలుసుకుందాం. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులతో మీ దగ్గరికి వచ్చే వాళ్ళకి మీరు పిఆర్పి ట్రీట్మెంట్ ఇవ్వడంతో పాటు మిగతా వాళ్ళకు కూడా పిఆర్పి ట్రీట్మెంట్ నేర్పిస్తున్నారు. ఎందుకు అలా నేర్పించాలి అని అనుకున్నారు మీరు? ఇది నేను అనుకున్నది కాదండి. సో ఎప్పుడైతే ఒక కొత్త ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుందో ఆ ట్రీట్మెంట్లో సక్సెస్ చూస్తామో అది పబ్లిక్ అవేర్నెస్ అయ్యి దాని నుంచి వేరే డాక్టర్స్ అరే ఇది మనం ఎందుకు నేర్చుకోకూడదు, పెద్ద సర్జరీకి బదులు చిన్న ఇంజెక్షన్ తోటే ఇంత రిజల్ట్ వస్తుంది అని ఎప్పుడైతే డాక్టర్స్ పబ్లిక్లో చూస్తారో. ఇప్పుడు కొంతమంది పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు నా దగ్గర ట్రీట్మెంట్ చేసుకొని వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ నేను ఇట్లాంటి ట్రీట్మెంట్ తీసుకున్నాను ఇంత మంచిగా సక్సెస్ అయిందని నాకు చెప్పినప్పుడు ఆ డాక్టర్కి మనం కూడా నేర్చుకుందామని. సో ఇది మనం చేసిన ఎఫర్టే కాదు, పేషెంట్స్ ఎవరైతే డాక్టర్స్ చెప్పగా ఆ డాక్టర్స్కి ఇంట్రెస్ట్ వచ్చి మోస్ట్లీ ఆర్థో డాక్టర్స్, అనస్థీషియా డాక్టర్స్, రేడియాలజీ డాక్టర్స్ వీళ్ళు వచ్చి వాళ్ళు స్వతహాగా మన దగ్గర వచ్చి నేర్చుకునేందుకు. ఇప్పుడు ఎందుకంటే ఒక కొత్త ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు అది చాలామందికి అంటే సొసైటీలో చాలామంది పేషెంట్స్కి ఉపయోగపడితే అంతకంటే మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు. సో అందుకని నేను దగ్గర ఇప్పుడు more than 5,000 డాక్టర్స్ని ట్రైన్ చేశాను. సో 5,000 మెంబర్స్ కూడా డిఫరెంట్ పార్ట్స్లో, హైదరాబాద్లో చాలామంది శిష్యులు ఉన్నారు, దాని తర్వాత డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ఏపీ, తెలంగాణలో, చెన్నైలో, కర్ణాటకలో అండ్ నార్త్లో కూడా చాలామంది ఉన్నారు. సో ఇది ఇంకొక 10 yearsలో మోస్ట్లీ ఇపియాన్ సెంటర్సే more than 20 ఉంటాయి ఇండియాలో. అండ్ అవుట్ సైడ్ ఇండియా కూడాను మనము వెళ్తున్నాం. దుబాయ్ ప్లానింగ్లో ఉంది అండ్ ఈస్ట్ ఆఫ్రికాలో కూడా మనం స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. ఆల్ ది బెస్ట్ ఫర్ న్యూ లాంచింగ్. అంటే ఇపియాన్ మామూలుగా మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్ మోకాళ్ళ నొప్పులతో ఎలాంటి సిమ్టమ్స్తో వస్తుంటారు? సిమ్టమ్ ఏం లేదండి, మోకాళ్ళ నొప్పి అంతే. మోకాళ్ళ నొప్పి స్టార్టింగ్లో మోకాళ్ళ నొప్పి వస్తుంటుంది. ఫస్ట్లో జనరల్గా మీకు చెప్తున్నాను, అందరికీ తెలుసు మోకాళ్ళ నొప్పి వల్లనే ఈ మోకాలు అరిగిపోయింది అంటారు. కానీ 35 years తర్వాత నుంచి కూడాను ఎప్పుడైనా మీకు మెట్లు ఎక్కుతున్నప్పుడు కానీ మెట్లు దిగుతున్నప్పుడు కానీ చాలాసేపు కూర్చున్న తర్వాత లేచినప్పుడు కొద్దిగా నొప్పి ఉండి తర్వాత సెట్ అయిపోతుంటే
అది అంత ఈజీగా వదలొద్దు. అంటే అది నెగ్లెక్ట్ చేయాల్సిన సిమ్టమ్ కాదు. అంటే ఆ రోజు నుంచి కూడా మోకాలు ఆల్రెడీ అరుగుతుందని ఇది ఒక్కటి గమనించుకోండి. ఎందుకంటే దీన్ని మనం చాలా చిన్న సిమ్టమ్గా తీసి పడేస్తుంటాం. ఎప్పుడు తీసి పడేది 35 years దాటిన తర్వాత మెట్లు ఎక్కుతున్నప్పుడు కానీ దిగుతున్నప్పుడు కానీ చాలాసేపు కూర్చొని లేచి నడవడానికి ప్రయత్నం చేసిన తర్వాత కొంచెం సేపు నొప్పి ఉంటే తర్వాత సెట్ అయిపోద్ది. అప్పుడు మనం అనుకుంటే ఏదోలే పట్టుకుందని కాదు, అదే ఆస్టియోఆర్థరైటిస్, అదే మోకాలు అరిగిపోవడం అనేది. సో అది ఆ స్టేజ్ నుంచే కానీ మనము ఎప్పుడైతే యాజ్ ఎ పేషెంట్ దాన్ని గమనిస్తామో అప్పుడే కానీ అవేర్నెస్ తీసుకుంటే అది ఫర్దర్గా డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ఏ డాక్టర్ దగ్గర కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇది చాలా ఇంపార్టెంట్. లక్షణాలన్నీ కూడాను మోకాలు నొప్పి అది తర్వాత ఏంటంటే మనం నెగ్లెక్ట్ చేస్తాము. 2-3 months రెమిషన్ వస్తుంది. రెమిషన్ అంటే మధ్యలో నొప్పి రాదు. సో ఏమనుకుంటే అరే తగ్గిపోయింది అనుకోండి, 2 months తర్వాత మళ్ళీ వస్తుంది, అరే మళ్ళీ వచ్చిందని ఏదో పెయిన్ కిల్లర్ వేసుకుంటే మళ్ళీ ఒక 1 month రాకపోవచ్చు. బై ద టైం అది కంటిన్యూస్గా ఎప్పుడైతే మీకు నొప్పిలాగా బయటపడతాదో అప్పటికి ఆల్మోస్ట్ 70% డ్యామేజ్ జరిగిపోయి ఉంటుంది. సో చాలామంది కూడాను ఇది యాక్సెప్ట్ చేయరు అనమాట. ఫస్ట్ నాకేంటి 45 yearsకే మోకాళ్ళు అరిగిపోవడం కాదు, ఏదో చిన్న ప్రాబ్లం అది అని నెగ్లెక్ట్ చేస్తారు చూడండి. అది అలా చిలికి గాలివానై 47-48 years కల్లా 60-70% మోకాలు డ్యామేజ్ అవడంతో తప్పని పరిస్థితుల్లో సర్జరీకి వెళ్ళడం, పెద్ద ట్రీట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. సో సిమ్టమ్స్ అంటే లక్షణాలు ఎప్పుడు వస్తాయి అంటే మోకాల్లో గుజ్జు కానీ ఇతర వేరే ఏ స్ట్రక్చర్ డ్యామేజ్ అయినా కూడాను ఇనీషియల్గా చిన్న నొప్పి స్టార్ట్ అవుతుంది. అప్పుడే గమనిస్తే దాంతో అప్పుడే కానీ మనం కానీ డాక్టర్ కానీ కన్సల్ట్ అయ్యి అప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి డాక్టర్ దగ్గర కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఒక న్యాచురల్ ప్రాసెస్. ఈ న్యాచురల్ ప్రాసెస్ని ఇనీషియల్గానే ప్రతి ఒక్కరు ఆపచ్చు. దాని ప్లాస్మా థెరపీ అవసరం లేదు, నీ రీప్లేస్మెంట్ సర్జరీ కూడా అవసరం లేదు. అది గమనించాలి. 35-40 yearsలోనే ఇది స్టార్ట్ అవుతుంది. ఇంకా ఎర్లీగా కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎగ్జాక్ట్లీ. అంటే ఒకప్పుడు మోకాలు నొప్పి వచ్చిందంటే ఏజ్ ఇండికేషన్, అప్పుడే ఏజ్ అయిపోయిందా మోకాలు నొప్పి స్టార్ట్ అయింది అని చెప్పేసి అంటారు. కానీ ఇప్పుడు చిన్న వయసులో వస్తుంది, ఓవర్ ఫ్యాట్ ఉన్న వాళ్ళకు కూడా, ఒబెసిటీ ఉన్న వాళ్ళకు కూడా వస్తుంది. అయితే ఈ ఎపియాన్ సెంటర్లో మీరు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన సోనోఫైట్ PX మెషిన్ను ఎపియాన్లో ప్రవేశపెట్టారన్నారు. అంటే అది ఎలా వర్క్ చేస్తుంది, ఎలా యూస్ఫుల్గా ఉంటుంది పేషెంట్స్కి? ఇప్పుడు దీంట్లో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే అమ్మా, ఇప్పుడు మోకాల్లో నొప్పి వచ్చింది అంటే మోకాల్లో ఒక 5 structures ఉంటాయి. 2 bones ఉంటాయి, 2 bones ఉంటాయి, పక్కన లిగమెంట్స్ ఉంటాయి, దీనిపైన మజిల్స్ ఉంటాయి, అండ్ ఈ బ్లూగా కనపడుతుంది చూసారా, ఇది కార్టిలేజ్. అంటే మోకాలు అరిగిపోయింది, గుజ్జు అరిగిపోయింది అంటుంటారు చూడండి, అదంతా కూడా ఈ బ్లూది అనమాట. ఈ బ్లూ కార్టిలేజ్ అరిగిపోతే ఏమవుతుందంటే ఈ 2 ఎముకలు దగ్గరకు వచ్చి రాసుకుంటాయి. సో ఈ బ్లూ కార్టిలేజ్ అన్నది ఈ 2 ఎముకల మధ్యలో ఒక కుషన్ లాంటిది. సో కుషన్ అంటే ఏంటి, దిండు. ఇప్పుడు 2 bones మధ్యలో ఇది కానీ కార్టిలేజ్ కరెక్ట్గా ఉంటే ఇది షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తుంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే ఇది అరిగిపోతుందో ఏజ్ వైజ్ ఈ 2 ఎముకలు దగ్గరకు వచ్చి రబ్ అవుతాయి. సో ఇప్పుడు ఈ మిషన్ ఏం చేస్తుందంటే ఈ ఎగ్జాక్ట్గా ఈ కార్టిలేజ్ గుజ్జు ఏదైతుందో ఎక్కడ అరిగింది అది ఆ పర్టికులర్ పేషెంట్ ఏజ్ ప్రకారము ఎంత మందంలో ఉండాలి, ఎంత మందం అరిగిపోయింది, ఎక్కడ అరిగిపోయింది. ఇప్పుడు ఆ గుజ్జు మోకాలు మొత్తం ఉంటుందన్నమాట. మోకాలు మొత్తం ఉన్న గుజ్జు మోకాలు మొత్తం అరగదు, ఎక్కడో ఒక పార్ట్లోనే అరుగుతుంది. అదే ఆ చిన్న పార్ట్లు అరగడం వల్లనే మన వాళ్ళందరూ పెద్ద ఆపరేషన్లకు పోతుంటారు. మిగతా అన్నీ బాగానే ఉంటాయి. నేను చెప్పిన బోన్స్ బాగుంటాయి, నేను చెప్పిన లిగమెంట్స్ బాగుంటాయి, నేను చెప్పిన మెనిస్కస్ బాగుంటుంది, మజిల్స్ బాగుంటాయి. ఆ ఒక్క చిన్న పార్ట్ ఏదైతే కార్టిలేజ్ చిన్నగా 1 millimeters రేంజ్లో అరిగి ఉంటుందో అక్కడ నొప్పి రావడం వల్ల మోకాలంతా నొప్పి వచ్చి మనం పెద్ద ఆపరేషన్స్ పోతుంటాం. సో మా దగ్గర ఉన్న అది ఇండియాలోనే ఫస్ట్ టైం అది సోనోసైట్ PX మిషన్ అని వచ్చింది. అది మన దగ్గర ఎపియాన్లో స్టార్ట్ అయింది. దాంట్లో ఏంటంటే అది ఎగ్జాక్ట్గా ఆ గుజ్జు ఎక్కడ అరిగింది, ఆ గుజ్జు ఎక్కడ అరగడం ద్వారా పేషెంట్కి నొప్పి వస్తుంది, దాని కొలతలు ఏంటి, దాని మెజర్మెంట్స్ ఏంటి, అవన్నీ నీట్గా చెప్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆ మిషన్ యూజ్ ఏంటంటే అది ఆ పార్ట్ కనుక్కున్న తర్వాత ఈ ప్లాస్మా ఏదైతే మనం పేషెంట్ దగ్గర నుంచి తీసుకుంటామో దాంట్లోంచి సెల్స్ తీసి ఎగ్జాక్ట్గా అదే ప్లేస్లో రిలీజ్ చేస్తాం. ఓకే. ఇంతకుముందు ఈ PRP ట్రీట్మెంట్ అంతా చాలా ఫెయిల్యూర్ అయింది. ఎందుకంటే అది ఎక్కడ పడితే అక్కడ వదిలేవాళ్ళు, ఖచ్చితత్వం లేకపోవడం.
ప్రెసిషన్ లేదు. ప్రెసిషన్ అంటే కరెక్ట్ అక్కడ వదలడం. సో దాంతో వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ మిషన్ ఏం చేస్తుందంటే కరెక్ట్గా అనమాట, అంటే మైక్రోస్కోపిక్గా చూపిస్తుంది అనమాట. అది ఇక్కడ అరిగింది, అక్కడ మనము రిలీజ్ చేయాలని. సో ఆ మిషన్తో అంత యూజ్ అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, సక్సెస్ రేట్ పెరిగిపోతుంది. 100 మంది నా దగ్గరకు వచ్చి ప్లాస్మా థెరపీ చేసుకుని నేను కరెక్ట్గా కానీ ఆ పాయింట్ని గుర్తుపట్టి కానీ నేను ఆ సెల్స్ని అక్కడ కానీ వదిలానంటే 195 మంది కంప్లీట్ రికవర్ అయిపోయి లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు. అంటే ఈ పిఆర్పి ట్రీట్మెంట్ ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు చిన్న వయసు వాళ్ళకు కూడా వస్తుంది. ఎలా యూస్ అవుతుందంటారు? అంటే ఒక్కసారి చేసుకుంటే సరిపోతుందంటారా, వాళ్ళకి ఏవైనా స్టేజెస్ కూడా ఉంటాయి? ఇప్పుడు చిన్న వయసు అన్నారు, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు స్పోర్ట్స్ ఆడుతుంటారు, గేమ్స్లో ఇంజురీస్ అవుతుంటాయి. చిన్న పిల్లలు నా దగ్గర 15 years బ్యాడ్మింటన్ ప్లేయర్స్, 20 years క్రికెట్ ప్లేయర్స్, షోల్డర్ ఇంజరీ తోటి, నీ జాయింట్ ఇంజరీస్. వీళ్ళకి వేరే మార్గం లేదు. ఇప్పుడు స్పోర్ట్స్ని కెరియర్గా తీసుకోవడం చాలా మందిలో ఉంది. సో పిల్లలకి ఏమవుతుందంటే వాళ్ళు సరిగ్గా ఎప్పుడోసారి చిన్న దెబ్బలు జరిగి వాళ్ళు ఎంత మంచి ప్లేయర్ అయినా కానీ, ఇప్పుడు నేషనల్ ప్లేయర్, ఇంటర్నేషనల్ ప్లేయర్ అయ్యేవాళ్ళు కూడాను ఎప్పుడైతే ఈ ఇంజరీ జరిగిన తర్వాత సర్జరీ ఇప్పుడు వరకు చేస్తున్నారు, ఆర్థ్రోస్కోపిక్ సర్జరీని. సర్జరీలో మనకి ఇప్పుడు వరకు ఉన్న గైడ్లైన్స్ ప్రకారము ఒక మంచి స్పోర్ట్స్ పర్సన్ కానీ వెళ్ళి సర్జరీకి కానీ చేసుకుంటే మళ్ళీ తిరిగి స్పోర్ట్స్లోకి రావడానికి ఓన్లీ 35% ఉంటుంది. అంటే 65%, అంటే 100 మంది ఆపరేషన్ చేసుకుంటే స్పోర్ట్స్ ఇంజరీతోటి క్రీడల్లో జరిగిన దెబ్బలకి 65 మంది కంప్లీట్గా స్పోర్ట్ ఆపేయాల్సి వస్తుంది. సో ఇటువంటి పిల్లలకు కూడాను ఈ ట్రీట్మెంటు ఆల్మోస్ట్ లైక్ 85 to 95% సక్సెస్ రేట్ తోటి మళ్ళీ చాలా తొందరగా, అంటే ఒక 2-3 వీక్స్లోనే మళ్ళీ గ్యారంటీగాను వాళ్ళు ఏ లెవెల్లో అయితే వాళ్ళు గేమ్ ఆడుతున్నారో నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో దానికి తీసుకొచ్చే ఆస్కారం ఈ ప్లాస్మా థెరపీతో ఉంది. ఇట్స్ వెరీ నైస్. అంటే మిగతా వాళ్ళకి ఎంతో ఇంపార్టెంటో స్పోర్ట్సే ప్రాణంగా బ్రతుకుతుంటారు స్పోర్ట్స్ పీపుల్ అందరూ కూడా, వాళ్ళకి ఇది యూజ్ అవుతుందంటే ఇది ఫెంటాస్టిక్ జాబ్ అసలు. అయితే ఈ ప్లాస్మా థెరపీ మరియు రీజనరేటివ్ థెరపీలో ఎంతవరకు శ్రేయస్కరం, ఎలాంటి వరకైనా చేయొచ్చా? ఎందుకంటే చాలామందికి ఈ మధ్యకాలంలో థైరాయిడ్, బీపీ ఇలాంటివన్నీ ఉంటున్నాయి, మధుమేహం, అలాంటి వాళ్ళకు కూడా చేస్తారా? ఇప్పుడు నీ ఆస్టియోఆర్థరైటిస్ అంటాం కదా, మోకాలు అరిగిపోవడం అంతా కూడా ఎక్కువ మంది 55 నుంచి 65, 70, అంటే 100 మందిని నేను ట్రీట్ చేశానంటే 60-70 మెంబర్స్ ఈ 55 to 65, 75 ఉంటారు. వీళ్ళందరికీ బీపీ, షుగరు, హార్ట్ ప్రాబ్లం అన్నీ ఉంటాయి. ఇక్కడ ట్రీట్మెంట్ ప్లాస్మా థెరపీ అని పేరులోనే ఉంది. పేషెంట్ యొక్క ప్లాస్మాని తీసుకొని దాంట్లోని గ్రోత్ ఫ్యాక్టర్స్ని తీసుకొని ఆ గుజ్జు ఎక్కడైతే అరిగిపోయిందో అక్కడ చిన్న నీడిల్తో వదలడం కాబట్టి దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండవు. ఎటువంటి పేషెంట్ అయినా కూడాను మళ్ళీ హ్యాపీగా ఈ ట్రీట్మెంట్ తీసుకొని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నార్మల్ అవ్వచ్చు. సో ఏ జబ్బు ఉన్నా కూడా ఓన్లీ ఒక కండిషన్ ఎక్కడ మనం యూజ్ చేయకూడదంటే బ్లడ్ క్యాన్సర్స్లో. ఎందుకంటే బ్లడ్లోని ప్లాస్మానే మనం యూజ్ చేస్తున్నాం. యాక్టివ్ బ్లడ్ క్యాన్సర్ అంటే బ్లడ్ క్యాన్సర్ వచ్చి ట్రీట్ అయిపోయిన వాళ్ళు కాదు, అప్పుడు క్యాన్సర్ ఉన్న వాళ్ళలో మోకాలు నొప్పి వస్తే చేయకూడదు. మిగతా ఏ జబ్బు ఉన్నా కూడాను చాలా సురక్షితంగా, సేఫ్గా ఈ ట్రీట్మెంట్ చేసి పేషెంట్కి హెల్ప్ చేయొచ్చు. ఓకే, మీరు ఎనస్థీషియన్ అంటే ఎనస్థీషియా కూడా ఇస్తారా ఈ ట్రీట్మెంట్ చేసేటప్పుడు? ఎనస్థీషియా ఒకప్పుడు ఇచ్చేవాడిని, ఇప్పుడు చేయను. కానీ పేషెంట్కి లోకల్ ఎనస్థీషియా తప్పకుండా ఇస్తాం. ఎందుకంటే మేము వాడేది చిన్న నీడిల్. ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్లో నీడిల్ వాడతారు చూడండి, అంతే నీడిల్. బట్ అది కూడా నొప్పి లేకుండా ఉండడానికి ఫస్ట్ లోకల్ ఎనస్థీషియా ఇచ్చి ఆ పేషెంట్ నొప్పి లేకుండా, ఎందుకంటే నేను అనస్థీషియా డాక్టర్ని కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ప్రైమరీ ఎయిమ్ ఏంటంటే పేషెంట్ లోపలికి వచ్చినప్పుడు నొప్పి లేకుండా ఇంజెక్షన్ చేసుకొని వెళ్ళిపోవాలి. సో అందుకని ఫస్ట్ అనస్థీషియా ఇచ్చి, ఆ లోకల్ అనస్థీషియా ఇచ్చి ఎటువంటి నొప్పి లేకుండా మీరు అక్కడ వీడియోలో చూస్తున్నట్టు చిన్న ఇంజెక్షన్స్తోనే కంప్లీట్గా పెయిన్ ఫ్రీగా చేసి పేషెంట్ జస్ట్ ఒక 15 minutesలో ప్రొసీజర్ అయిపోతుంది. 45 minutes అట్లా అబ్జర్వ్ చేసుకొని వెంటనే ఇంటికి పంపించారు. ఓకే, ట్రీట్మెంట్ తర్వాత ఏ విధంగా ఉంటుందంటారు ప్రాసెస్? అంటే కొంతమంది జాబులు చేసే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు కూడా ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ఎలా? సో ఇప్పుడు ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ప్లాస్మా థెరపీ చేసేగానే టక గుజ్జు పెరిగిపోయి మజిల్స్ అన్ని నార్మల్ అయిపోయి అట్లా మ్యాజిక్ లాగా ఏమీ జరగదు. బట్ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే డాక్టర్గా నేను అర్థం చేసుకోవాల్సిన విషయము, ఎవరు నా దగ్గరకు వచ్చారో ఆ పేషెంట్ ఏం చేస్తుంటారు, వాళ్ళ ఏజ్ ఎంత, వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి, తర్వాత వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా కనుక్కోవాలి. అలా కనుక్కోకుండా బ్లైండ్గా ఈ ట్రీట్మెంట్ చేసామంటే ఎప్పటికీ సక్సెస్ కాదు. ఈ ట్రీట్మెంట్ కాదు, ఏ ట్రీట్మెంట్ కూడా మెడికల్లో సక్సెస్ కాదు. మన దగ్గరకు వచ్చిన పేషెంట్ ఎంతో నమ్మకంతో వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే అసలు ఏం జరుగుతుంది వాళ్ళకి మోకాళ్ళలో, ఆ మోకాళ్ళలోకి జరుగుతున్న డ్యామేజ్ ఏంటి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి. అంటే పేషెంట్ కొంతమంది ఉంటారు, సార్ నేను
నేను టీచర్ని ఒక 9 hours నిలబడాలంటారు. సో 9 hours నిలబడడం అన్నది చాలా డేంజరస్ అనమాట మోకాలకి. సో దాంట్లో డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళకి మేము చేసే ట్రీట్మెంట్ ప్రోటోకాల్లో చేంజెస్ చాలా ఉంటాయి అనమాట. సో అట్లాగే ఇప్పుడు కొంతమంది డ్రైవర్స్ ఉంటారు, కొంతమంది విలేజర్స్ పొలంలో పనిచేసి ఉంటారు, వాళ్ళకి డిఫరెంట్గా చేయడం అనమాట. అందరికీ ఒకటే విధంగా ఉండదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి కస్టమైజ్ ట్రీట్మెంట్ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఒక 75 ఇప్పుడు 95 years వాళ్ళకి కూడా చేస్తుంటాం. సో 95 years వాళ్ళలో వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి, వాళ్ళకి సెట్టింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో అట్లాగా తర్వాత ఒకసారి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక చాలా ఫాలోఅప్ ఉంటుంది. అంటే ఫాలోఅప్ అంటే మీకు ఎట్లా డెవలప్ అవుతుంది, దానికి ఎక్కడైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, మీరేమన్నా తప్పులు చేస్తున్నారా, ఆ తప్పులకి ఎలాగ సరిదిద్దాలని అనదర్ 3-4 months కూడాను పేషెంట్ని మాతో పెట్టుకుంటాము. కంప్లీట్ రికవర్ అయ్యే వరకు, కంప్లీట్గా వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చే వరకు కూడాను తప్పకుండా మాతో పెట్టుకుని తర్వాత వాళ్ళని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్టు వదులుతాం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. సర్జరీ లేకుండా రీజనరేటివ్ థెరపీ ద్వారా, పిఆర్పీ ద్వారా, అంటే మోకాల నొప్పులకి ఆపరేషన్కి రీప్లేస్మెంట్గా మీరు పిఆర్పీ చేస్తున్నారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్. ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.